ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో భారీ వర్షం కురిసి 2 రోజులు కూడా ఒక్క బంతి కూడా ఆడకపోతే ఫైనల్కి ఎవరు వెళతారు? ఇప్పుడు ప్రతి భారతీయుడు గుండెల్లో ఇదే ప్రశ్న తిరుగుతోంది. ఇండియా ఫైనల్ చేరుకుంటుందా లేక అనూహ్యంగా బయటపడిపోతుందా? ఈ ఒక్క వర్షం భారత క్రికెట్ చరిత్రనే మార్చేస్తుందా? ఇక్కడే ఐసీసీ వాళ్లు ప్రత్యేక నియమాలు రూపొందించారు. ఆ నియమాలేమిటో, వాటివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. మ్యాచ్ ముంబై వాంఖడేలో మార్చి 5న జరగాల్సి ఉంది. కానీ ముంబై సముద్రం పక్కన ఉండటం వల్ల వర్షం ఎప్పుడొచ్చినా ఆశ్చర్యం లేదు. మరి మార్చి 5న వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ ప్రశ్న ఇప్పుడు అందరి మనసులోనూ ఉంది. వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మంచి వార్త ఏమిటంటే, ఈ 2 సెమీఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఇచ్చారు. ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ మార్చి 5న జరగకపోతే మరుసటి రోజు మార్చి 6న జరుగుతుంది. అలాగే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ మార్చి 4న జరగకపోతే మార్చి 5న జరుగుతుంది. కానీ ఒకవేళ మార్చి 6న కూడా వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు మ్యాచ్ ఎక్కడాగిందో అక్కడ్నుంచి కొనసాగుతుంది. ఉదాహరణకు మార్చి 5న ఇండియా బ్యాటింగ్ చేస్తూ 5 ఓవర్లు ఆడేసిందనుకోండి. ఆ తర్వాత వర్షం వచ్చేసి మిగతా రోజంతా ఆగిపోయింది. అయితే మార్చి 6న మ్యాచ్ మొదలైతే ఆ 5 ఓవర్లు కౌంటవుతాయి. 6వ ఓవర్ నుంచి మ్యాచ్ కొనసాగుతుంది. అయితే 2 రోజులు పూర్తిగా వర్షం కురిసి ఒక్క ఓవర్ కూడా జరక్కపోతే అప్పుడు సెమీఫైనల్కి వేరే నియమం వర్తిస్తుంది. కనీసం 10 ఓవర్లు ఇండియా వైపు, 10 ఓవర్లు ఇంగ్లాండ్ వైపు జరగాల్సిందే. గ్రూప్ స్టేజ్లో 5 ఓవర్లతోనే ఫలితమొచ్చేది, కానీ సెమీఫైనల్లో అలా కాదు. 2 రోజుల్లో కలిపి మొత్తం 250 నిమిషాలు, అంటే 4 గంటల 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తారు. మొదటి రోజు 2 గంటలు, రెండో రోజు 2 గంటలు, మిగిలిన 10 నిమిషాలు ఏ రోజైనా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు అతి కీలకమైన విషయం వచ్చేసింది. 2 రోజులు కూడా 10 ఓవర్లు జరగకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు సూపర్ 8 లీగ్లో ఉన్న పాయింట్స్ టేబుల్ చూసి నిర్ణయం తీసుకుంటారు. సూపర్ 8లో టాప్లో ఉన్న జట్టు ఫైనల్కి వెళ్తుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు బయటపడుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే, ఇంగ్లాండ్ సూపర్ 8లో 3 మ్యాచ్లు గెలిచి టాప్ స్థానంలో ఉంది. ఇండియా 2 మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. కాబట్టి ఒకవేళ మార్చి 5 మరియు 6 2 రోజులు వర్షం వల్ల పూర్తిగా మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్కి వెడుతుంది. ఇండియా టోర్నమెంట్ నుంచి బయటపడుతుంది. ఎందుకంటే సూపర్ 8 పాయింట్స్ టేబుల్లో ఇంగ్లాండ్ ముందుంది, ఇండియా వెనుకుంది. ఫ్రెండ్స్, వర్షమిలా ఆటంకం కలిగిస్తే ఇంగ్లాండ్ ఫైనల్కి చేరుకుంటుంది, ఇండియా బయటపడుతుంది. ఇది ఐసీసీ అధికారిక నియమాల ప్రకారం జరిగే పరిస్థితి. మీకీ విషయం ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి క్లియర్ అప్డేట్స్ కావాలంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ధన్యవాదాలు. జై హింద్.